రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అమరవీరుల స్తూపం వద్ద అమిత్ షా గారు మొన్న ఒక పార్లమెంట్లో చర్చించి ఆ ఒక అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి విషయాలను వెనుకకు తీసుకొని ఇలా ప్రజలకు, మేధావి వర్గానికి, నిరుపేదలకు అంటరానితనం, హక్కు, ఓటు హక్కు, ఎన్నో సేవలు అందించి పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇలా మాట్లాడినటువంటి అమిత్ షా గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మోడీ ప్రభుత్వం వెంటనే ఆయనను భద్రప్ చేయాలనేది కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఆయన మీద చేసే హక్కు ఎక్కడ ఉన్నదని మేము అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా మీరు చేసే ఇవాళ మీరు ఒక పార్లమెంట్లో ఉండటానికి కూడా ఓటు హక్కు కలిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరి ఓట్లతో, ప్రజలతో ఓట్లతో, భారతీయుల ఓట్లతో, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓట్లతో గెలిచి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ను మాట్లాడేంత మీకు హక్కు వచ్చిందా అని చెప్పేసి మేము అమిత్ షా గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఏమన్నంటే రాజ్యాంగం రద్దు చేస్తాం, ఇవాళ మీరు పెట్టింది కాదు. ఇవాళ ఈ రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తంలో ఈ ఒక్క భారత ప్రజల కోసం ఓటు హక్కు, ప్రజా హక్కుల కోసం పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ను మాట్లాడినటువంటి విధానంలో ఇలా వెంటనే క్షమాపణ చెప్పి ఆ ఒక్క మోడీ ప్రభుత్వం కూడా కమిషన్ బర్తరఫ్ చేయని వేళలో సిపిఐ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన మొన్నటి రోజున పార్లమెంట్లో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో మరి వెంటనే అమిత్ షా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు వేములవాడలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ అనేక దఫాలుగా ఆందోళనలు జరుగుతూ ఉన్నా ఈ మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేదని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అది భారత రాజ్యాంగం రాసింది ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, అంబేద్కర్ పెట్టినటువంటి దీక్ష ద్వారా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిపై ఈరోజు ఆయన విమర్శించే స్థాయికి ఈరోజు వచ్చినామంటే ఈరోజు అది సరైన పద్ధతి కాదని చెప్పేసి దీనిపైన వెంటనే మోడీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వెంటనే క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు అంబేద్కర్ని అవమానించావంటే అది కేవలం అంబేద్కర్ కాదు, ఇది దళిత జాతి వర్గాన్ని మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నువ్వు అవమానపరిచినటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీకు అంబేద్కర్ అంటే బీజేపీ పార్టీకి మొదటి నుంచే దళితుల వ్యతిరేక పార్టీ, అంబేద్కర్ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి కూడా మరొకసారి అమిత్ షా వ్యాఖ్యలతోంచి నిరూపణ అయింది. కాబట్టి ఇప్పటికైనా యావత్ ప్రజానీకం బీజేపీ వైఖరిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ పైన బీజేపీకి ఎలాంటి ప్రేమ ఉంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా యావత్ ప్రజలను మేము కోరుతా ఉన్నాం. వెంటనే మోడీ ప్రభుత్వం స్పందించి భారత ప్రజలకు మొత్తం అమిత్ షా నుంచి క్షమాపణ చెప్పించి బర్తరఫ్ చేసేంత వరకు కూడా మా ఈ పోరాటాలు ఆగాయని చెప్పేసి, లేని ఏడల భవిష్యత్తులో చలో పార్లమెంటు కూడా పిలిపించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అమిత్ షా గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా భారత ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి మనకు ఎంతో రాజ్యాంగాన్ని, ఎంతో విలువైన మన రాజ్యాంగాన్ని ఈరోజు మంత్రి పదవిలో ఉన్నావంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే నువ్వు ఈరోజు మంత్రి అయినావు. అలాంటి మంత్రివి నువ్వు ఈరోజు ఒక మేధావిని, మనకు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరము. కాబట్టి బీజేపీ మతతత్వ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం వెంటనే మోడీ గారు ఈ అమిత్ షాను వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు అంటే రాబోయే రోజులలో ఇంకా ముందు కూడా చాలా రకాలుగా ధర్నాలు చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.